ఒక్కసారి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి 100 సార్లు చెప్తే అది నిజం అవుతుందనే ఒక అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని ఏదో గొప్ప ఇదిలాగా చేయలేదు, హడావుడి చేసి చేయలేదు. ప్రతిదానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. 6,47,000 పైచీలకు కార్డులు ఇచ్చింది 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు. మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే ఇచ్చినాం. గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు, మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా. అంటే నాకు డాన్స్ రాకపోతే కిందేదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులున్నాయని ముఖం బాగాలేదు అద్దం బాల కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలు ఏమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు, రైతు భరోసాకు, మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం ఉన్నారు. మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు కూలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు.